హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను పులుసు పెడుతున్నాను. సాంబార్ అని కూడా అంటారు కదా, మా సైడ్ అయితే పులుసు అని అంటాము. దాంట్లోకి సొరకాయ ముక్కలు, రాడిష్ ముక్కలు వేస్తాను. పప్పు అయితే కడిగి పెట్టేసుకున్నాను. ఇప్పుడు ముక్కలు తరిగేసి పప్పు విడిగా, ముక్కలు విడిగా ఫస్ట్ కుక్కర్లో పెట్టి ఉడికిచ్చేస్తాను. అలాగైతే ప్రాసెస్ ఈజీగా అయిపోతుంది. ఇవి ఏం చేస్తానంటే పెద్ద పెద్ద ముక్కలు తరిగేసి కాస్తంత ఉప్పు పసుపు వేసేసి కుక్కర్లో పెట్టేస్తా. వాటికి కూడా కాస్త ఉప్పు అంటుతుంది కదా. ఇప్పుడు ఏం చేస్తానంటే ఈ పప్పు ముక్కలు రెండు కుక్కర్లో పెట్టేస్తా. ఫస్ట్ పప్పు ముక్కలు కుక్కర్లో పెట్టాను కదా, వచ్చేసినాయి. పప్పు బాగా ఉడికిపోయింది, ముక్కలు ఉడికిపోయినాయి. కాసంత చింతపండు పులుసు తీసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ పప్పులో ఏం చేద్దామంటే సరిపడా నీళ్లు పోసుకుందాం. నీళ్లు పోసుకొని పల్చగా చేసుకుంటే పప్పు ఆల్రెడీ మెదిపేసాను, బాగానే ఉడికింది. చాలా తర్వాత కావాలంటే మళ్ళీ పోసుకుందాం. చింతపండు పులుసు కూడా పోస్తాం కదా. ఇప్పుడు ఏం చేస్తానంటే బాండీ పెట్టేసి ఫస్ట్ తిరగమూత వేసేస్తాను, అది చూపెడతాను. బాండీ పెట్టేశాను. దీంట్లో కొంచెం నెయ్యి వేస్తా. రేతి తిరగమూత కొంచెం నెయ్యి వేసి కొంచెం నెయ్యి వేసాను. ఇప్పుడు కాస్తంత జీలకర్ర, కాసిన మెంతులు, కాస్త మినప్పప్పు, కొంచెం ఆవాలు, అలాగే కాసిన ధనియాలు వేసేసామా. ఇప్పుడు 2 ఎండుమిర్చి ముక్కలుగా చేసేసుకుందాం. తర్వాత చిటికెడు ఇంగువ వేసి తిరగమూత వేగాక వేగిపోయింది తిరగమూత. ఆవాలు చిప్పట్ అంటున్నాయి. ఇప్పుడు ఏం చేద్దామంటే చింతపండు పులుసు పోసేద్దాం. ఫస్ట్ చింతపండు పులుసు పోసేసాం కదా, కాసేపు ఆ చింతపండు పులుసుని మరగనిద్దాం.
కొంచెం హైలో పెట్టుకుంటాను, తొందరగా మరిగిపోతుంది. చింతపండు కాస్త మరిగాక అప్పుడు పప్పు వేసేద్దాం. చింతపండు పచ్చిదనం పోతే ఇంకా నీళ్లు పోసుకున్నాం. చింతపండు మరిగింది. ఇప్పుడు ఏం చేద్దామంటే కాస్తంత కరివేపాకు ఇట్లా నలిపి వేసేద్దాం. వేసేసి పులుసుకి సరిపడా ఉప్పు, ఇందాక ముక్కల్లో కొంచెం వేసాను, ఇంకా పప్పు కూడా ఉంది కదా, సరిపడా వేసుకుందాం. కావాలంటే మళ్ళీ చెక్ చేసుకుని వేసుకోవచ్చు. పప్పులో పసుపు వేసాను, కావాలంటే మళ్ళీ వేస్తాను. ఒకసారి చూసి పప్పు వేసాక తర్వాత కొంచెం కారం, చాలు ఆ మాత్రం. మీకు కావాలంటే కనుక బెల్లం వేసుకోండి, నేనైతే బెల్లం వేయను. చింతపండు మరిగింది కదా, ఇప్పుడు ఏం చేద్దామంటే చక్కగా ఈ పప్పు వేసేద్దాం. కన్సిస్టెన్సీ చూసుకుని కాస్త చిక్కగా ఉంది కదా, కాస్త నీళ్లు పోస్తాం. ఈ పప్పు గిన్నెలోనే నీళ్లు పోసేసి ఇలా పోసేస్తాను. చూద్దాం ఒకసారి. ఈ ముక్కలు కూడా వేసేసేద్దాం. సొరకాయ రాడిష్ ముక్కలు పెట్టుకున్నాం కదా, అవి కూడా వేసేసి దీన్ని మీకు కావాలంటే వేరే ముక్కలైనా వేసుకోవచ్చండి. ఈరోజు నేను ఇంకా ఓన్లీ సొరకాయ రాడిష్, ఇంట్లో ముక్కలు ఎవరు పెద్దగా తినరు, నేనే తినేది, అందుకని ఎక్కువ వేయట్లేదు, ఊరికే పారేయటం ఎందుకని. కావాలంటే ములక్కాళ్ళు, టమాటా, బెండకాయ, వంకాయ ఏవైనా వేసుకోవచ్చండి. సాంబార్లో ఏది వేసినా బాగుంటుంది. ఇప్పుడు ఏం చేద్దామంటే దీన్ని శుభ్రంగా మరగనిద్దాం. పులుసు బాగా మరుగుతుందండి. ఇప్పుడు ఏం చేద్దామంటే ఒక 2 స్పూన్స్ పులుసు పొడి వేసేద్దాం. మేము మామూలుగా పులుసు పొడి అని కొట్టుకుంటామండి వేరే ఇంట్లోనే. మీరు కావాలంటే సాంబార్ పొడి వేసేసుకోవచ్చు. ఒక 2 స్పూన్స్ పులుసు పొడి. ఈసారి ఎప్పుడైనా కొట్టినప్పుడు పులుసు పొడి ఎలా కొడతామనేది చూపెడతాను. పులుసు పొడి వేసేసామా, ఇప్పుడు ఏం చేస్తానంటే కాస్తంత కొత్తిమీర వేసేస్తాను.
మనం పప్పు ముక్కలు ఉడికించుకున్నాం అనుకోండి, ఈజీగా అసలు సాంబార్ అయిపోతుంది. పెద్ద శ్రమ పడాల్సిన పని లేదు. మామూలుగా సాంబార్ అంటే అమ్మో పెద్ద పని అన్నట్టుగా ఉంటుంది కదా, అట్లేం ఉండదు. పప్పు ముక్కలు శుభ్రంగా విడివిడిగా ఏదో ఒక దాంట్లోనే పెట్టైనా ఉడికిచ్చేసుకోండి. మళ్ళీ సపరేట్ తిరగమూత అలా అని కాకుండా గిన్నె పెట్టేసేసి తిరగమూత వేసుకుని ఆ చింతపండు పులుసు పోసేసుకుని పప్పు నీళ్ళు పోసేసుకుని ఉప్పు కారం పసుపు అవన్నీ మీ టేస్ట్కి సరిపడా పులుపు వేసేసుకోండి. అంతే. కాసేపు మరగనిచ్చి కాసంత కొత్తిమీర దాన్ని ఎత్తించెళ్ళారంటే ఘుమఘుమలాడే పులుసు రెడీ. ఈరోజు అన్నీ నో ఆనియన్ నో గార్లిక్ అండి, పండగ కదా. వంకాయ కూర చేశాను, టమోటా పచ్చడి చేశాను, అండ్ సాంబార్ పెట్టేస్తున్నాను. అంతే, అయిపోయిందండి. ఒకసారి మీకు కావాలంటే కానీ టేస్ట్ చెక్ చేసుకుని మీకు ఏది తక్కువైందనిపిస్తే అది వేసుకోండి. అంతేనండి, సాంబార్ రెడీ.